డిసెంబర్ 8, 9 తేదీలలో ఫోర్త్ సిటీ వేదికగా నిర్వహించబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సదస్సులో భాగంగా ఆవిష్కరించబోతున్న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్పై పలు శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి ఈ విజన్ డాక్యుమెంట్ రోడ్ మ్యాప్గా ఉండబోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ కోర్ అర్బన్, రూరల్ ఏరియాలలో రాబోయే పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ అభివృద్ధి, విద్య, వైద్యం, పేదల సంక్షేమం, విద్యుత్, సాగునీరు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో పాలసీ పెరాలసిన్ లేకుండా చూడాలని ఈ మేరకు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పాలసీ డాక్యుమెంట్పై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్లో కనిపించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పేరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా 3 రీజియన్లను విభజించుకోవాలి. ఈ 3 రీజియన్లలో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి ఉండాలో డాక్యుమెంట్లో పొందుపరచాలి.